చీలా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బో, కావాల్సిన పదార్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నిజంగానే యాక్చువల్గా చాట్ కంటేనే మనం వాడేది అన్ని వాడతాము, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అన్ని కలుపుతేనే కదండి చాట్ ఈజీగా అయిపోతుంది. చూడడానికి అలా కనబడుతుంది. స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా జొన్న పిండి వేసుకుందాం, రాగి పిండి, బేసన్ పిండి వేద్దాం, శనగపిండి, సాల్ట్ కూడా వేసుకుందాం, ఓమ వేసుకుందాం, ఆలుగడ్డ తురుము, అందులో ఉండే వాటర్ ఎలాగో దిగుతుంది కాబట్టి సో మనకు ఒక ముద్ద అవ్వడానికి కూడా మనకు సరిపోతుంది. టమాటా వేసాం, ఉల్లిగడ్డ టేస్ట్, క్యారెట్ తురుము, కలర్ఫుల్ చీలా, ఓట్స్ చీలా, శనగపిండి చీలా, ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం చీలా. సో ఇక్కడ ఇన్ని వెజిటేబుల్స్ తోటి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు, హెల్త్కి బాగుంది, మంచిది కదా. కారం వేసుకుందాం, పసుపు తగినంత వేసుకుందాం. సో ప్రస్తుతానికి మీరు, మీ వారు, మా వారు, మీ పిల్లలు ఇద్దరు. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఓకే, ఏం చదువుతున్నారు? పాప 4th క్లాస్, బాబు 3rd క్లాస్. ఓకే ఓకే. సో మరి ఎలాగా టైమింగ్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు మీరు? ఏంటండి, ఇంకా నిద్ర మర్చిపోవాలి. అవునా? అంతే కదా, 5:30కి లేచి పిల్లలకి స్నాక్స్, ఇప్పట్లో అన్ని స్నాక్స్ అవి పెడుతున్నారు కదా, సో అవన్నీ టైం మెయింటైన్ చేసి వాళ్ళకి 7కి లేపి రెడీ చేసి పంపిస్తాను. అన్నీ వేసేసుకున్నట్టే కదా మనము? అన్నీ వేసుకున్నాం. లెమన్ లాస్ట్, లెమన్ లాస్ట్ చాట్లో మనం పిండుకోవచ్చు, సరిపోతుంది. మనకి చీలా కాబట్టి కొంచెం దోశ కన్సిస్టెన్సీయే, దోశ కన్సిస్టెన్సీ లైక్ ఉత్తప్ప అంతే, కొంచెం లూజ్గానే ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఓకే, మీరు అలా కలుపుతూ ఉండండి, లోపల స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను నేను. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే, విడివిడిగా తింటూ ఉంటాము, అలాంటిది అన్ని కలిపి జొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, బొబ్బర్లు, మిగతా వెజ్జీస్ అన్ని కూడా వేసుకున్నాము. ఆ రోజుల్లో 40 years తర్వాత ఎవరికైనా ఏమైనా జబ్బులు వచ్చేది, ఇప్పట్లో 10 years వాళ్ళకి కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి ఇస్తే మనమే కొంచెం ఆరోగ్యం నుంచి కాపాడినట్టు అవుతాం. మనమే కదా మెయిన్ ఇంపార్టెంట్, మదరే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేదు ఒక జబ్బు రావడానికి, అస్సలు లేదు. ఇంకొంచెం లూజ్ కూడా సార్, కొంచెం మీకు ఒక గరిట ఇస్తాను, ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, సో మనకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టు. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మరి స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేద్దాం, కొంచెం ఆయిల్ ఇలా అయిపోయేసరికి ఓకే. ఈ చీలా మనకి యాజ్ యూజువల్ మనం చేసుకున్నట్టు రెండు వైపులా కాల్ చేసుకోవడమే.
ఓకే, సో ఈ చీలాతోటి కావాలంటే మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం చీలా రెడీ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చీలాని చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని ఆ చాట్లో కలిపేసుకుని సో డైరెక్ట్గా తింటూ ఉంటారు. అలా కాకుండా దీన్ని ఒక దోశలాగే మనం ఫోల్డ్ చేసుకుని దానిపైన ఇవి కావాల్సినవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఓకే రవళి గారు, సో రెడీ అయిపోయినట్టే మనకి చీలా. సో ఇప్పుడు డైరెక్ట్గానే మనం తీసేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారో చేయండి మీరు. చీలా తయారు చేసుకున్నాం కదండి, దానిపైన బెబ్బర్లు ఉడకబెట్టాం కదా ముందు, దాన్ని వేసుకోవాలి టేస్ట్ గురించి. ఓకే, బొబ్బర్లు వేసుకోవాలి ఉడికించి. ఉల్లిపాయల ముక్కలు పెట్టాలి, క్యారెట్ తురుము వేసుకుందాం, సేవ్ వేసుకుందాం, టేస్ట్ గురించి నిమ్మరసం. చాట్లో ఖచ్చితంగా నిమ్మరసం తీరాల్సిందే. ఓకే రెడీ. ఇలా దీని అంతా స్ప్రెడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా చీలా చాట్ రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చీలా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, సొరకాయ 1, ఉప్పు తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, బంగాళదుంప తురుము 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, సన్నకార పూస 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా. చీలా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, రాగి పిండి, సొరకాయ తురుము, శనగపిండి, సరిపడా ఉప్పు, వాము, బంగాళదుంప తురుము, టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత అందులో నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పైన నూనె వేసి కాగాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకుని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి ఉడికించిన బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్న కారపూస, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చీలా చాట్ రెడీ.